హాయ్ నమస్తే. ఎనదర్ వ్లాగ్ ఆస్ట్రేలియాలో. ఈరోజు మేము అక్వేరియంకి వెళ్ళామండి. ఇది వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉంది, హిలరీ అన్న ప్లేస్లో. ఇది సీ బ్యాక్ వాటర్ తోటి దగ్గర ఉందండి అక్వేరియము. హార్బర్ కూడా ఉంది ఇక్కడ. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో నమ్మరు మీరు. భలే హ్యాపీ అనిపించిందండి. ఇదిగో చూడండి ఈ చేపలు ఎలా ఉన్నాయో. లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది, ఎందుకంటే చేపల దగ్గర బ్లూ కలర్ లైట్లు పెట్టారండి, అందువల్ల మనకి లైటింగ్ క్లియర్గా లేదు. ఇదిగో చూడండి, ఇది ఒక రకం చేప, ఇగో ఒక రకము. నేను చూపిస్తూ ఉంటాను, పేర్లు నాకు కూడా తెలియదు. ఈ గుర్రం చేపలు అంటండి, గుర్రంలాగా ఎగురుతూ ఉన్నాయి చెట్ల మీద, అలాగా చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగో ఇది చూడండి ఎలా ఉందో, ఎగురుతూ ఉంటుందట నీళ్ళల్లో. దీని పేరు గుర్రం చేప, ఏదో పైన బోర్డులు పెట్టారు కానీ అది మీకు కూడా ఫోటో పెడతా చూడండి ఒకసారి. ఎలాగ గెంతుతూ ఉంటుందట వాటర్లో తిన. అదిగో చూసారా ఎలా ఉందో. అది ఇది నీళ్ళల్లో చేపలకి అది ఆక్సిజన్ ఇస్తటండి. ఈ చెట్లు అలాగా బతుకున్నట్టుగా ఎలాగంటే ఊగుతూ ఉంటాయి. ఇవి ఇంకొక రకం చేపలు చూసారా, ఇవి జెల్లీ ఫిష్లు అండి. ఎలా ఉన్నాయి చూడండి జెల్లీ ఫిష్లు, బాబాయ్ అలాగా మొత్తంగా చూడండి ఎలా తేలుతున్నట్టు. ఇవి ఇంకొక రకం చేపలండి. ఇవి భలేనే చూసారా. ఇవి వీటి పేర్లు అంత ఎన్ని రకాలు ఉన్నాయో, చాలా రకాలు ఉన్నాయండి. ఇదిగో ఎంత ఎగురుతూ ఉన్నాయి చూడండి. ఇవి ఒక రకం చేపలు. ఇవి చూడండి ఇవి ఎలా ఉన్నాయో. మీరు నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఎక్స్క్యూజ్ చేయండి. మీరు వీడియో అయితే చూడండి. నాకు ఆడియో ఇవ్వటం కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఓపెన్గా ఉందండి. ఇలాగా మొత్తం ఆకులతోటి మొక్కలతోటి దాంట్లో చేపలు. అది ఒక క్రొకడైల్ అండి, అంటే బొమ్మలేండి అది. ఇదిగో మొత్తం అంతా వ్యూ చూపిస్తున్నాను ఒక దగ్గర ఎలా ఉందనేది. ఇలాగన అందరూ వచ్చి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇది వాటర్ ఇలాగా వెళ్తూ ఉంటాయండి, దాంట్లోంచి వాటర్ వెళ్తుంటే మళ్ళీ ఫిల్ అవుతూ ఉంటాయి. ఇదిగో చూడండి ఇది ఒక రకం చేప, వెడల్పుగా ఉంది చూడండి ఎలా ఉంది, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అది. భలే ఉంది, ఎంత మన 2 అరిచేతుల కన్నా పెద్దగా ఉందన్నట్టు. ఇంకా పెద్దదే ఉండొచ్చు నాకు తెలిసి. చూడండి ఎలాగ వెళ్ళిపోతుందో స్పీడ్గా. అది భలే, పిల్లలైతే భలే హ్యాపీగా అక్కడే నిలబడి చూస్తున్నారండి, బాగుంది. ఇవి ఒక రకం చేపలు, తోక చేపల్లాగా ఉన్నాయి, ఎంత పెద్ద తోక ఉందో చూడండి దానికి. ఇవి నీళ్ళల్లో ఉండే చెట్లటండి, ఇవి జీవించి ఉంటాయట చూడండి. అంటే మీకు అర్థమవుతుందా, ఊగుతూ ఉన్నాయంటే బ్రతికినట్టుగా. ఇవి ఒక రకం. ఇదిగో ఇవి ఒక రకం చేపలండి. ఇవి ఓపెన్గా పెట్టారు, ఓపెన్గా అంటే బయట వైపు చిన్న అక్వేరియంలా కట్టి దాంట్లో నీళ్లు పెట్టి వాటికి అలాగా పెట్టారు. అవి పొడుగున ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి సీ బ్యాక్ వాటర్ తాలూకా వాటర్ అండి. ఇది సీ బ్యాక్ వాటర్ అన్నమాట. అదంతా అవతల కనిపిస్తుందంతా సముద్రం. ఇది ఇంక చూడండి ఎంత బాగుందో. ఇక్కడ హార్బర్ అండి, షిప్లు అవి నిలబెట్టి ఉన్నాయి. ఈ పక్షి ఎందుకు చూపిస్తున్నాను తెలుసా మీకు, దీనికి ఒకటే కాలు ఉందండి, ఒక కాలు ఇరిగిపోయింది, అయినా సరే ఎంత బాగా అటు ఇటు తిరిగేస్తూ ఉందో. ఇవిగోండి ఇవి జెల్లీ ఫిష్లు. ఇక్కడ స్టార్ చేపలు కూడా ఉన్నాయండి, స్టార్ ఫిష్లు కూడా. ఇచ్చండి జెల్లీ ఫిష్లు ఎలాగ అర్థంకి ఏదవుతున్నాయి. ఇవి ఆక్టోపస్లు అండి, ఎలా ఉన్నాయి చూడండి. కింద అద్దాల్లోంచి కూడా చూడొచ్చు, పైనుంచి చూడొచ్చు, భలే ఉంది. ఇక్కడ ఇది పెద్ద అక్వేరియంలా ఉందండి, చాలా పెద్దది. మనం ఆ మధ్యలోంచి వెళ్తుంటాం అనమాట, అటు ఇటు అక్వేరియంలా ఉంది. ఎన్ని రకాల చేపలు ఉన్నాయోనండి, జెల్లీ ఫిష్లు, షార్క్ చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు, అన్ని రకాలు ఉన్నాయి. చేపలు చూడండి ఎలాగా గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నాయి, భలే అనిపించింది. మన తలమేంచ వెళ్తూ ఉన్నాయండి, భలే సరదా అనిపించింది నాకు. కాకపోతే లైటింగ్ కొంచెం తక్కువ ఉందండి, వాటికి బ్లూ కలర్ లైట్లు పెట్టానా మనకంత క్లారిటీగా వీడియో అనిపించట్లేదు. అదిగో చూడండి ఎలా ఎంత పెద్ద చేప చూడండి, అది చిన్న చేపలు. మనం అక్కడ అక్వేరియం అంతా తిరగటానికి నడిచే పని లేదండి, దాని మీద నిలబడితే అదే తీసుకెళ్తూ ఉంటుంది, వాక్ లాగా ఉంది, అదే వెళ్తూ ఉంటుంది. దాని మీద నిలబడి అలా మన వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు,
అసలు మీదకొచ్చేసినట్టే ఉన్నాయండి. ఇది చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఈ చేప పేరైతే నాకు తెలీదు. ఎంత పెద్దగా ఉందో. కింద నోరుందండి దానికి. పెద్ద నోరు, పొళ్ళు అవి ఉన్నాయి. ఇది చూడండి ఎంత పెద్ద చేప. భలే అనిపించింది. అదిగో గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నాయి చూడండి చేపలు. సముద్రంలో ఎలాగెళ్తాయో అలాగెళ్తున్నాయి. ఏంటంటే సముద్రంలో ఉన్న బ్యాక్ వాటర్ని ఇటు మలిపి, ఇటు తిప్పి ఇక్కడ ఇలాగ తయారు చేసి దీంట్లో చేపలను పెట్టారట. అసలు ఇవి ఇంకా సముద్రంలో ఈదుతున్నట్టే ఉన్నాయండి. ఎంత ఫాస్ట్‌గా తిరుగుతున్నాయో. ఇదిగో చూడండి ఇందాక మీకు చెప్పాను కదా! ఈ చేప చాలా పెద్దది. ఇదిగోండి టార్టాయిస్ తాబేలు ఎలా వెళ్తుందో చూడండి. పెద్ద సైజు అండి. భలే ఉంది. సో చూసారా ఎన్ని రకాల వందల రకాల చేపలున్నాయి. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.